అందరూ బాగున్నారా? హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేశారా పిల్లలు? ఈ వారం నుండి చాలా మందికి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. మరి కొత్త అకాడమిక్ ఇయర్ లో మీరందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా పిల్లలు? కొత్త బుక్స్, అలాగే కొంతమంది కొత్త స్కూల్స్ కి వెళ్తూ ఉన్నారు. అన్ని కొత్తవి కొనుక్కుంటారు కదా. మరి మీరందరూ ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లో చక్కగా మీ పేరెంట్స్ మాట వింటూ, టీచర్స్ మాట వింటూ అన్నిటినీ చక్కగా పాటించాలి. సరేనా పిల్లలు? అంతేకాదు ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లోకి వెళ్తున్నందుకు మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సరేనా? మరి ఈ రోజు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. అతని దగ్గర సైన్యాధిపతులు, అధికారులు, మంత్రులు అందరూ ఉండేవారు. కానీ రాజుగారికి అతని దగ్గర పనిచేసే బానిస అంటే ఎంతో ప్రేమ. అతని పట్ల చాలా ప్రేమగా ఉండటం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఎంతో అసూయపడుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు, ఈయన ఎప్పుడు బానిసను ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తాడో అని ఇలా వారి నోటమ్మట ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇలా మాట్లాడడం కాస్త రాజుగారి దగ్గరికి వచ్చింది. అయితే ఒక రోజు రాజుగారు వీళ్ళందరికీ నేను ఈ బానిసని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నానో తెలియాలి అని ఒక రాత్రి బాగా ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు అలాగే మంత్రులు, అధికారులు అందరికీ మీటింగ్ ఉన్నది. అయితే అందులో రాజుగారు ఏమన్నారంటే, ఒక విలువైన వజ్రాన్ని వారందరి ముందు పెట్టి దీనిని సుత్తితో పగలగొట్టి ముక్కలు ముక్కలుగా చేయండి, మీలో ఎవరైనా ఒకళ్ళు ఈ విధంగా చేయాలి అని ఆజ్ఞ ఇచ్చారు. అయితే అందులో ఒక మంత్రి దాని దగ్గరికి వచ్చి, రాజా ఇది చాలా విలువైంది, దీన్ని అస్సలు పగలగొట్టకూడదు, దాన్ని పగలగొడితే దాని యొక్క విలువ పోతుంది అని అందరూ ఇదే మాట మీద ఉన్నారు. అంతలో రాజుగారు తన దగ్గర ఉన్న బానిసని పిలిచి అదే మాట అతనికి కూడా చెప్పారు. అప్పుడు బానిస ఏం చేశాడంటే దాన్ని గట్టిగా పగలగొట్టేసరికి అది ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇక తెప్పకి అక్కడున్న సభలో అందరూ అలా ఆశ్చర్యపోయారు. అయితే రాజుగారు ఆ బానిసతో, నా రాజ్యపాలకులు ఎవ్వరూ ఈ పనిని చేయలేకపోయారు, ఎవరిని అడిగినా అది చేయొద్దు అని చెప్పారు, కానీ నువ్వెందుకు అలా విరక్కొట్టేశావు అని అడిగారు. అందుకని ఆ బానిస ఏమన్నాడంటే, రాజా ఈ వజ్రం కన్నా విలువైంది ఏంటో తెలుసా? నీ మాట, నీ ఆజ్ఞ, అదే నాకు విలువైనది అని చెప్పాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ వెంటనే అర్థమైపోయింది రాజుగారికి బానిస అంటే ఇంత ప్రేమ ఎందుకనో. పిల్లలు, ఎందుకు చెప్పండి? బానిస రాజుగారు చెప్పిన మాటని మాత్రమే వినాలి అని ఎంతో విధేయత కలిగి ఉండేవాడు. చూసారా పిల్లలు, బానిస అయినా సరే రాజు మాట విని ఆయన ప్రేమని పొందుకున్నాడు. అంతేకాదు, అక్కడున్న వాళ్ళందరూ పదవి ప్రకారం చూస్తే అందరూ ఈయన కన్నా పెద్దవాళ్లే, కానీ రాజుగారి ప్రేమని ఎవ్వరూ పొందుకోలేకపోయారు కదా. మనం కూడా అంతే పిల్లలు. చాలా సార్లు మన తల్లిదండ్రులు మనకి ఏదైనా పని చెప్తే చదువుకోమనగానే వెంటనే కోపం వస్తుంది, కానీ అది మన మంచికే అని మనం గ్రహించము. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కూడా మన ఆలోచనలు బట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం, కానీ విన మాట మాత్రం మనం వినకుండా మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాము. అంతేకాదు పిల్లలు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఎటువంటి లాభం కలుగుతుందా అని ఇలాగ ఆలోచిస్తాం, కానీ వారు ఎందుకు చెప్పారని మనం ఆ మాటని అనేక సార్లు వినకుండా నిర్లక్ష్యం చేస్తాము. కానీ అది చాలా తప్పు పిల్లలు. ఇక్కడ బానిస రాజు పట్ల ఎలా అయితే విధేయత కలిగి ఉన్నాడో, మీరు కూడా దేవుని పట్ల అలాగే మీ తల్లిదండ్రుల పట్ల కూడా ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా దేవుని మాట విని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారమే ఆయన కూడా మనందరి కొరకు ప్రాణం ఇచ్చారు కదా. మన తల్లిదండ్రులు ఏమి మన ప్రాణాన్ని అడగరు, కానీ వారు మనకి చెప్పిన చిన్న చిన్న విషయాలైనా సరే మంచి మాటలు కనుక వాటన్నిటిని మనం జాగ్రత్తగా విని విధేయత కలిగి ఉండాలి. సరేనా పిల్లలు? మరి మీరందరూ ఆ బానిసలాగా విధేయత కలిగి ఉంటారు కదా. సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.